హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో యూజ్ఫుల్ అయ్యే ఐడియాని మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. పిల్లలకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రూపాయితోనే మొదటి మెట్టు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి పొదుపు ఎలా చేసుకోవాలి ఏంటనేది మనము కూల్ డ్రింక్స్ తాగిన బాటిల్స్ ఉంటాయి కదండి, పిల్లలు మట్టివి అయితే పగలగొట్టుకుంటారు. మళ్ళీ వాటికి అనవసరంగా ఖర్చు ఎందుకు, మన దగ్గర రకరకాల డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి. నా దగ్గర చూపించడానికి ఈ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నాను. పెద్దవాళ్ళకి పెద్ద బాటిల్, చిన్న వాళ్ళకి చిన్న బాటిల్ మనం ఇట్లాగా చాకు వేడి చేసి రూపాయి పట్టే మనం కాల్చినట్లయితే అది కిడ్నీ బ్యాంక్ లాగా పిల్లలకి తయారైపోతుందంటే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. స్టిక్కర్ తీసేస్తూ ఉంటే రోజు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు అట్లా వేసినట్లయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి అది నిండుతూ ఉంటే పిల్లలకి ఇంకా వేయాలని, దాన్ని త్వరగా నింపాలని వాళ్ళకి ఆలోచన అయితే వస్తుంది. త్వరగా దాన్ని నింపటానికి డబ్బులు వేస్ట్ చేయకుండా మీరు ఇచ్చిన రూపాయి ఏదైనా సరే దాంట్లో వేయటానికి ఇష్టపడతారండి. చిన్నప్పటి నుంచే పొదుపు చేయటం ఎలాగో నేర్పించినట్టయితే పెద్దవాళ్ళైనా కానీ అది తొలగిపోకుండా వాళ్ళు ఆ మైండ్లో అనేది ఆ విషయాన్ని పెట్టుకుంటారండి. పెద్ద అయినప్పుడు కూడా వాటిని పొదుపు చేయటానికి వాళ్ళు ఇప్పటి రూపాయే రేపటి ₹1,00,000 అవుతాయి కదండి. 10 రూపాయలు, 1000 రూపాయలు, 5,000, 10,000, 1,00,000 ఇట్లా దాచిపెట్టడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సిటీ లైఫ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రూపాయి విలువైందే కాబట్టి పిల్లలు అవి మనీ దాంట్లో నుంచి తీసుకోవటానికి కూడా వీలుగా ఉండదండి. అది నిండిన తర్వాత కట్ చేసుకోవటమే. పెద్ద బాటిల్ ఉపయోగించుకోవచ్చు. నా దగ్గర చిన్న బాటిల్ ఉంది, చూపించడానికి నేను అలా చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.